భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. యోగ సాధన జిజ్ఞాసు మహత్వమును తెలిపిన పిదప ఇప్పుడు జ్ఞానులైన యోగుల వంశమున జన్మించిన యోగ భ్రష్టుని గతిని మరల ప్రతిపాదించుచున్నాడు. ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. కానీ ప్రయత్నపూర్వకముగా యోగ సాధన చేయు యోగి అనేక జన్మల సంస్కారముల ప్రభావమున ఈ జన్మయందే సిద్ధిని పొంది సంపూర్ణముగా పాపరహితుడై తత్క్షణమే పరమపదమును పొందును. ఇచట తు అని దానిని ప్రయోగించుటలోని ప్రత్యేకత ఏమి? శ్రీమంతుల ఇండ్లలో జన్మించు వారికిని యోగ సాధన జిజ్ఞాసువులకును లభించు గతి కంటెను విలక్షణమైన గతిని యోగి కుటుంబములో జన్మించు యోగ భ్రష్టుడు పొందునని తెలుపుటకై తు అనునది ప్రయోగింపబడినది. యోగి పదమునకు ప్రయత్నాద్యతమానః అను విశేషణమును ప్రయోగించుటలోని ప్రత్యేకత ఏమి? యోగుల కుటుంబమున జన్మించిన యోగ భ్రష్టుడు యోగ సాధన సిద్ధికై ఆ జన్మయందు గట్టి ప్రయత్నము చేయునని 6:43 శ్లోకమున చెప్పబడినది. ఆ ప్రయత్న ఫల విషయము అక్కడ ప్రస్తావింపబడలేదు. ఈ శ్లోకమున అట్టి యోగికి పరమపద ప్రాప్తి కలుగుట నిశ్చయమని స్పష్టపరుచుటకై యోగి అను పదముతో ప్రయత్నాద్యతమానః అను విశేషణము ప్రయోగింపబడినది. అనేక జన్మ సంసిద్ధః అను సమాస ప్రాధాన్యమేమి? యోగి కుటుంబములో జన్మించిన యోగ భ్రష్టుడు పూర్వజన్మల యోగ సాధన సంస్కారములను ఈ జన్మలో పొందునని 43వ శ్లోకములో చెప్పబడినది. ఈ విషయమున స్పష్టపరచుటకే ఇచట అనేక జన్మ సంసిద్ధః అను సమాస ప్రయోగము చేయబడినది. పూర్వజన్మలలో చేసిన యోగ సాధనయు ఈ జన్మయందు కొనసాగిన యోగ సాధనయు రెండునూ కలిసి అతని యోగ సిద్ధి ప్రాప్తికి అనగా సాధన పరాకాష్ఠకు చేరుటకు హేతువులగును. ఏలనన పూర్వ సంస్కారముల ప్రభావముచే అతడు ఈ జన్మయందు గట్టి ప్రయత్నముతో సాధన చేయుచు సాధన పరాకాష్ఠను చేరుకొనును. సంశుద్ధ కిల్బిషః అనగానేమి? సమస్త పాపములను సమసిపోయిన వానిని సంశుద్ధ కిల్బిషః అని అందురు. ఈ విధముగా సాధన చేయు యోగియందు పాపములు లేశమాత్రము కూడా ఉండవు అని దీని భావము. తతః అను ప్రయోగము యొక్క విశిష్టత ఏమి? తతః అను దానికి దాని తరువాత అని అర్థము. సాధన యొక్క పరాకాష్ఠ రూప సంసిద్ధిని పొందిన తరువాత వెంటనే ఏమాత్రము వ్యవధి లేకుండా పరమగతి ప్రాప్తించును అని స్పష్టపరుచుటకే తతః అను పదము ప్రయోగింపబడినది. పరమగతి ప్రాప్తి అనగానేమి? పరబ్రహ్మ పరమాత్మను పొందుటయే పరమగతి ప్రాప్తి అనబడును. దీనినే పరమపద ప్రాప్తి అనియు పరమధామ ప్రాప్తి అనియు నైష్ఠిక శాంతి ప్రాప్తి అనియు అందురు.